ఇంకోటి గడిలోల కరెంటు బీకేందుకే కాంగ్రెస్ వచ్చిందట. ఎవరిని కరెంటు బీకినవు, ఎవరిని టచ్ చేసినవు? కరెంటు బీకుడు కాదు, కనీసం ఆ గడి దగ్గరికైనా పోయినవా? అసలు ఆ గడి ఆలోచన నువ్వు చేస్తున్నావా? గడిని ఏం చేయాలి అన్న ఆలోచన చేస్తున్నావా? కరెంటు బీకుడు తర్వాత మంత్రితో పని చేయించుకునే వాళ్ళని ఎన్నుకోవాలన్నట. త్వరలో 40,000 ఉద్యోగాల ప్రకటన. ఏ మంత్రి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు? చిల్లరకు ఎగబడుతున్నారు మీ మంత్రులంతా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయింది భూమి విషయంలో. ఎవరిని అడగాల? నీ చుట్టూ మొత్తం కేటీఆర్ బ్యాచే నీ చుట్టూ ఉన్నది. ముఖ్యమంత్రి చుట్టూ కేటీఆర్ బ్యాచ్ ఉన్నది. మంత్రుల చుట్టూ గత మంత్రులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వాళ్ళే పిఆర్ఓలు పిఎలంతా. మీరు ఏ మంత్రి దగ్గరికైనా చూడండి, ఇప్పుడు గతంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు లేకపోతే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ వచ్చి నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ పనులు అయితే లేవు, బీఆర్ఎస్ వాళ్ళ పనులే అవుతున్నాయి ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి కదా, వీళ్ళకి పైసలు కావాలా. ఇక నేను దంచుతున్నాడు ఇక స్పీచ్లుగా. ఈ స్పీచ్లకు ఏముంది, ఎన్నన్నా మాట్లాడవచ్చు, చేతల్లో కనబడాలి కదా. అది లేకనే కదా ఇవాళ ఈ లొల్లంతా.